అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో ఉన్నాము. మేమైతే అనేక వ్యయ ప్రాసాల కోర్చు అయితే ఎంతో డబ్బులైతే ఖర్చు చేయడం జరిగిందని కొంతమంది సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అయితే చెప్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఈ ప్రభుత్వంలో సైతం కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితే మాకైతే డబ్బులు అయితే రావట్లేదు అని చెప్పేసి అయితే కొంతమంది సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అయితే వాపుతున్న పరిస్థితి అయితే ఉంది. మేము అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, రోడ్లకు సంబంధించి అయితే మేము అనేక రకాలుగా అయితే డబ్బులు అయితే ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించి అయితే మాకైతే ఇప్పటివరకు దాదాపు 10 నెలలు అయితే అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటివరకు అయితే మాకైతే అధికారుల నిర్లక్ష్యం వల్ల డబ్బులు అయితే రావట్లేదు అనేది చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పడితే కొంతమంది సర్పంచులు ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీకు ఎంత రావాలి? నాకు 2020లో స్టార్ట్ చేసిన రైతు వేదికను కంప్లీట్ చేయడం జరిగింది. అధికారులు మిడ మీద కత్తి పెట్టి పనులు చేయించిండ్రు. రాత్రనక పాలనక ఈ రైతు వేదిక కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే పనులు చేయించారు, కానీ ఆ రైతు వేదికకు సంబంధించిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించిన 10 లక్షల రూపాయలు దానిలో అమౌంట్ పడకుండా ఇంతవరకు ఆన్లైన్ చేయలేదు. ఇట్లనే నా ఒక్కందే కాదు, ఈ ఆఫీస్కి వెళ్తే కరీంనగర్ జిల్లాలో 12 రైతు వేదికల పరిస్థితికి ఇదే ఉంది. అందరూ 2020లో ఇది స్టార్ట్ చేస్తే 24 ఇప్పటి వరకు ఆ బిల్లు రాలేదు. తీవ్ర ఇబ్బందులు ఉన్నాం. దయచేసి పాలకులు గమనించి ఆ అధికారులను ఆలోచన చేసి ఆన్లైన్ చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాని ఈ అధికారులు పనులు చేయించారు కానీ ఆన్లైన్ చేయడం మలిచిర్రు. నేను ఈ ఆఫీస్కి ఈ గారి దగ్గరికి వెళ్తే ఈ గారు ఎంపీడీఓ దగ్గర లెటర్ తీసుకొని వస్తే పీడీ దగ్గరికి వెళ్తే అది ఓపెన్ అయితే కొడతాం, లేకపోతే కొట్టరాదు అంటుర్రు. దయచేసి ఆలోచించి ఈ సమస్య పరిష్కరించేలా కృషి చేయాలని కోరుకుంటూ, అంతేకాకుండా జిల్లాలో ఉన్న 12 రైతు వేదికల కాంట్రాక్టర్ల పరిస్థితి ఇదే ఉంది. అందరూ గమనించి దీని సమస్య పరిష్కారం దిశగా చూడాల్సిందిగా కోరుచున్నాం. ఓకే అండి, ప్రస్తుతం మీకు ఎంత రావాలి? అంతేకాకుండా మీలాంటి వారు ఎంతమంది ఉన్నారండి ప్రస్తుతం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే? మన కరీంనగర్ జిల్లాలో 12 క్లస్టర్లు, 12 రైతు వేదికలో బిల్లులు ఆన్లైన్ చేయక ఇదే పరిస్థితి ఉంది. అది ఇంతవరకు ఆన్లైన్ చేయలేదు. కాకపోతే మాత్రం మేము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసినాము, వాళ్ళు వాడుకుంటుర్రు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ రైతు వేదిక మాత్రం బిల్లులు మాత్రం కొట్టుట్లో మర్చిపోయారు. ఓకే అండి, మీరు రైతు వేదికతో పాటు ఇంకేమేమి చేస్తారు సార్? మీరు ఈజేఎస్ సీసీ రోడ్లు చేశాను 20 లక్షలై. అట్లాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కంప్లీట్ చేసినాం. ప్రైమరీ స్కూలు మన ఊరు మనబడిలో ప్రైమరీ స్కూల్ కంప్లీట్ చేసినాం. హై స్కూల్లో మన ఊరు మనబడిలో మనం చేసిన ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ చేసినాం. అప్పటికే పనులు ఆపేయడం జరిగింది. ఓకే, అంటే పూర్తిగా మీకు ఎంత రావాలి ఇప్పటివరకు అయితే? మామూలుగా మినిమం ఒక 70 లక్షల రూపాయల వరకు నా బిల్లులు పెండింగ్ ఉన్నాయని భావిస్తున్నాను. ఓకే, మరి ఎట్లా సార్? అంటే ఇటువంటి పరిస్థితుల్లో మీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కావచ్చు, ఇప్పటివరకు అయితే చాలా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది కదా, మరి ఎట్లా దీనికి సంబంధించి? ఇక నాకు పంట పండించి అప్పులు కడుతున్నాం. అలాగే మొన్న కొంత వేరే దగ్గర ల్యాండ్ ఉంటే కూడా అమ్మేసి అప్పు కట్టడం జరిగింది. ఓకే, అంటే మనం చూసినట్లయితే కొంతవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అంతేకాకుండా కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, మామూలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కొంతవరకు అయితే భారీ మెడలో పుస్తల తాళ్ళు అమ్ము ఇది సైతం మేమైతే కట్టామని చెప్పేసి కొంతమంది సర్పంచులు అయితే వాపోవడం జరిగింది. అటువంటి వారి పరిస్థితి ఏంటి మరి? వాళ్ళు ఇబ్బంది పడి అప్పులు తెచ్చినా కూడా ఒత్తిడి పెరిగి అమ్మి కడుతుర్రు, కొంతమంది సొసైటీ చేసుకుంటుర్రు. అట్లాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇక మేమైతే అనేక వ్యయ ప్రాసాలకు వచ్చి అప్పులు తెచ్చి అయితే అనేక అభివృద్ధి పనులు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మేమైతే పూర్తిగా అప్పుల కూబిలో అయితే కూరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మాపై అయితే అధికారులు అయితే దయ చూపాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన నిధులు అయితే మంజూరు చేయాలైతే ఒక తాజా మాజీ సర్పంచులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పడితే మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఏం చెప్తారు? నేను బూరుపల్లి గ్రామంలో హెల్త్ సెంటర్ కానీ కురికెల గ్రామంలో హెల్త్ సెంటరు ఇవి చేయడం జరిగింది. ఈ బూరుపల్లి ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు బిల్లులు 50% బూరుపల్లి వచ్చింది కానీ ఇంకా రాలేదు. దాదాపు నా యొక్క 80 లక్షల దాకా పెండింగ్ ఉన్నాయి బిల్లులు. బాగా ఇబ్బంది అవుతుంది. అధికారులు కానీ పాలకులు కానీ దీన్ని చొరవ తీసుకొని ఈ ప్రతి ఎంపీటీసీ సర్పంచ్లకు ఈ కాంట్రాక్టులకు చిన్న కాంట్రాక్టులకు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీరు అధికారుల దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? మీకేం చెప్పారు? అధికారుల దృష్టికి పోతే ఏమంటారు అంటే, మేము అన్నీ రికార్డ్ చేసి ఆన్లైన్ చేసినాం కాబట్టి గవర్నమెంట్ దగ్గర పెయింటింగ్ ఉంది, దాన్ని మేమేం చేయలేము, మీరు చేపించిన వరకు అయితే మేము రికార్డ్ చేసి ఆన్లైన్ చేసినామని అధికారులు అంటున్నారు. ఓకే, అంటే కాంట్రాక్టర్ల విషయానికి వచ్చేసరికి అయితే కొంత లో లెవెల్ బ్రిడ్జిలు కావచ్చు, అంతేకాకుండా వంతెనలకు సంబంధించి అయితే మధ్యలోనే ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు అయితే మాకు 100 కోట్ల మేర అంటే గత ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే మాకైతే రావాలని చెప్తే కొంతమంది కాంట్రాక్టర్లు అయితే చెప్తున్నారు. ఎక్కడికక్కడైతే పనులు ఆపేసిన పరిస్థితి సైతం నెలకొంది కదా, మరి ఎట్లా సార్ ఇట్లా?
కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరం చిన్నప్పుడు చిన్న పెద్ద అందరం చేసినాం కానీ ఇప్పుడు ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకొచ్చి చేసే పరిస్థితి లేదు. ఉన్నది ఏదో కొద్దిగా గొప్ప ఉంటే ఇంత పొలాలో లేకపోతే ఇల్లు జాగలో నేను మొన్న గంగార దాంట్లో కూడా నాది ఒక ప్లాటు 2 గుంటల ప్లాట్ ఉంటే అమ్మి కూడా కొంత అప్పులు కట్టుకోవడం జరిగింది. ఇంట్లో బంగారం ఉంటే కూడా అమ్ముకోవడం జరిగింది. మన చిన్న తరగతి నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ఈ పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న వరకు ఇంటికి వచ్చి లొల్లులు పెడితే మనం కొంత మనం ఉన్న ఆస్తులు అమ్ముకొని మాత్రం కట్టుకోవడం జరుగుతుంది. దయచేసి అధికారులు పాలకులు కానీ మాకు బిల్లులు వచ్చేటట్టు ప్రయత్నం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇటు కాంట్రాక్టర్లు కావచ్చు, అంతేకాకుండా ఇటు సామాన్య ప్రజలు సైతం అనేక రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే బ్రిడ్జ్లకు సంబంధించి కావచ్చు, వంతెనలు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి సైతం మధ్యలో ఆపేయడం వల్ల అయితే మేమైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కొంత వర్షాకాలం అయితే ఇప్పుడైతే నడుస్తుంది. ఈ కాలంలో అయితే కొంతవరకు రాకపోకలకు సంబంధించి అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి సైతం మనం అక్కడక్కడైతే చూస్తున్నాం కదా. మరి ఎట్లా అండి జనాలకు సంబంధించి? ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి బ్రిడ్జి మనకు శాంక్షన్ అయ్యి దాదాపు 3 years అవుతుంది సార్. 3 years నుంచి అది పెండింగ్ ఉన్నది కాబట్టి మొన్న వర్షాకాలంలో మనకు బాగా ఇబ్బంది అయ్యి మళ్ళీ వెంకటాయపల్లికి వెళ్ళి ఇట్లా తిరిగిపోవడం జరిగింది. అట్లా కొన్ని ఏంటంటే వర్క్లు స్టార్ట్ అయ్యి కూడా మధ్యలో ఆపేసి ఇట్లా అవిడితో కూడా ఇబ్బంది అయ్యి ఇప్పుడు వర్షాలు బ్రిడ్జి వచ్చే వరకు రోడ్డాములు కొట్టుకపోయి మనం దానికి వెళ్ళి పోవాలంటే ఇబ్బంది అయ్యి అట్లా ఒక 2 రోజులు 3 రోజులు ఊళ్ళనే ఎక్కడక్కడ ఉండడం కూడా జరుగుతుంది. అది కూడా దృష్టికి వచ్చింది కాబట్టి దృష్టికి తీసుకుపోయి దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవాలని. ఓకే, ఆలస్యం కావడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి అనుకుంటున్నారు మీరు? మేము అడిగితే ఏంటంటే అది మన గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని అధికారులు ఇదే సమాధానం చెప్తున్నారు మాకు. మరి మేము బిల్లులు చేసినవి కూడా ఇప్పుడు మేము రికార్డ్ చేసి 3 years 2 years దాకా ఎబో అవుతుంది. మేము ఆల్రెడీ ఆన్లైన్ అవి కూడా మా బిల్లులు ఇప్పటివరకు రాలేదు. ఓకే సార్, చెప్పండి ఇంకొక విషయం చెప్పండి. ప్రస్తుతం అయితే సర్పంచ్ల పదవి కాలం అయిపోయి దాదాపు 10 నెలల కాలం అయితే గడుస్తుంది. అంతేకాకుండా కొంతవరకు అయితే గ్రామాలు చూసినట్లయితే ఇటు శానిటరీ కావచ్చు, అంతేకాకుండా చెత్త చెదరం కావచ్చు, కొంతవరకు కరెంటుకు సంబంధించి అయితే పూర్తిగా అంధకారంలోకి పోయిన పరిస్థితి సైతం నెలకొంది. ఏమనంటే మాకు బిల్లులు రాలేవని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? చాలా ఇబ్బంది పడుతున్నారు. సెక్రటరీలు కానీ గ్రామ సిబ్బంది కానీ వాళ్ళు బల్బులు పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దసరా వస్తుంది. గవర్నమెంట్ కొంత అమౌంట్ రిలీజ్ చేసి ఈ దసరా పండుగని అంగరంగ వైభవంగా జరుపుకునే దసరా పండుగ కూడా వాళ్ళు ఆదుకోవాలి. గ్రామ పంచాయతీ సెక్రటరీని కానీ వాళ్ళని కానీ కోరుతున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే స్పెషల్ ఆఫీసర్లు అయితే రావడం జరిగింది సర్పంచ్ల తర్వాత అయితే. కానీ వారు సైతం చెప్తున్నారు ఎందుకంటే మాకైతే డబ్బులు లేవని చెప్తున్నారు స్పెషల్ ఆఫీసర్లు. అంతేకాకుండా చాలా వరకు అయితే చీకట్లు అయితే అంధకారం అయితే అలుముకున్న పరిస్థితి సైతం ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే మేము సైతం ఏం చేయలేమని అయితే చేతులు ఎత్తేస్తున్నారు. దీనివల్ల అయితే స్థానిక ప్రజలు కావచ్చు, అంతేకాకుండా ఆ గ్రామస్తులు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కదా. గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొని మా దృష్టికి తెస్తే కూడా మాతో అయిన సహాయం మేము చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాళ్ళ అధికారులు మాత్రం మేము నెల జీతాలు ఎట్లా పెడతాం, మేము పెట్టలేము కదా అని చెప్పి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే కొంతమంది తాజా మాజీ సర్పంచులు కావచ్చు, అంతేకాకుండా కొంతమంది కాంట్రాక్టర్లు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే చెప్తున్నారు మాకైతే అనేక వ్యయ ప్రాసలకు వచ్చైతే మేమైతే అనేక చోట్ల నుంచి అయితే డబ్బులు అయితే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితే మాకైతే డబ్బులు అయితే రావట్లేదు. ఇప్పటికే చాలా డబ్బులు తెచ్చాము. అంతేకాకుండా కొంత పొలాలు కావచ్చు, భూములు అమ్మి అయితే మేము కట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక మేమైతే ఉపేక్షించే పరిస్థితి అయితే లేదని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే ఇప్పటికైనా అధికారులు అయితే మాకు సంబంధించిన డబ్బులు అయితే వెంటనే గ్రాంట్ రిలీజ్ చేయాలని అయితే వారైతే వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.